మీరు ఫస్ట్ నుంచి కూడా ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది. ఏంటి ఫిట్నెస్ మీద ఎప్పుడు మళ్ళీంది అది? ఫిట్నెస్‌కి సంబంధించి ఏం చేస్తారు? మీ డే ఎలా స్టార్ట్ అయ్యిద్ది? నాకు డే మార్నింగ్ వాకింగ్, అంటే ఒకవేళ జిమ్కి వెళ్ళకపోతే వాకింగ్తో స్టార్ట్ అవుద్ది, లేదంటే జిమ్కి వెళ్ళిపోతాను. ఓకే. ఎక్కడున్నా సరే వర్కౌట్ చేస్తాను, లేదంటే అట్లీస్ట్ వాకింగ్, స్క్వాట్స్ ఇవన్నీ అయితే చేసుకుంటాను. డైలీ అయితే మస్ట్ ఇది. బాడీ అంటే మన శరీరానికి మనం కొంచెం టైం స్పెండ్ చేయాలనేది నాకున్న ప్రిన్సిపల్ ఒకటి పెట్టుకున్నాను అట్లా. ఓకే. ఫుడ్ తిన్న తర్వాత ఒక 20 మినిట్స్ నిలబడాలని ఈశ్వర్ సినిమా అప్పుడు ప్రభాస్ గారికి ఒక హెల్త్ ట్రైనర్ వచ్చేవారు. అప్పుడు చెప్పాడు 22 years బ్యాక్, తిన్న తర్వాత 20 మినిట్స్ కూర్చోకూడదు అనేది అప్పుడు ఆయన కండిషన్. సో ప్రభాస్ గారితో పాటు మేము నిలబడేవాళ్ళం అన్నట్టు. ఓహో. ఇప్పుడు ప్రభాస్ అన్న నిలబడుతుండో లేదు తెలియదు, కానీ ఈ 22 years తర్వాత నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు తిన్న తర్వాత 20 మినిట్స్ నిలబడతాను. కూర్చోను. 22 సంవత్సరాలు చేస్తున్నారు. అలా చేస్తున్నాను. ఇది మంచి టిప్ నాకు తెలిసి ఆడియన్స్ అందరూ కూడా. సో మెయిన్గా అది నేను ఎక్కువగా ఫాలో చేసేది అది. ఫుడ్ ఏంటి డైట్లు ఇట్లా ఏం లేదా? ఇప్పుడు చేస్తున్నాను, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కంటిన్యూ. 7 లోపల డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను. 6-7 లోపల డిన్నర్ ఫినిష్ చేసుకుంటే ఇక తర్వాత తినకూడదు అని. ఓకే. ఓన్లీ లిక్విడ్స్ ఏదైనా అవసరం ఉంటే వాటర్ తాగడం కానీ అంతే. 7 తర్వాత నో డిన్నర్. అదొకటి పెట్టుకున్నారు. అంటే మన శరీరం మనం కరెక్ట్గా చూసుకొని మనం ఫిట్గా ఉంటేనే కదండి మనం ఇంకేదైనా చేయగలుగుతాం. అవును. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్లో ఈ రెండు, డైట్ ఒకటను ఫిట్నెస్ అనమాట. ఓవర్ వెయిట్, డైట్, ఈ రెండు ఎక్కువ ట్రైనింగ్ టాపిక్స్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు. మెయిన్గా నేను పెట్టుకునేది ఏంటంటే ఒక వెయిట్ టార్గెట్ పెట్టుకుంటానండి. అది దాటిందంటే నాకు ఇంకా ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయిపోతుంది మైండ్. ఓకే. 70.5 kgs, అంతకంటే ఎక్కువ దాటకూడదు అనేది టార్గెట్. ఇంకా దాటిందంటే ఇంకా 4 రోజులు నాకు హైట్కి తగ్గట్టు వెయిట్ పెట్టుకోవాలి, బాడీ మాస్ ఇండెక్స్. సో ఇంకా అంతే. ఆ 70.5 తర్వాత ఒకవేళ పెరిగిందంటే ఇంకా 4 రోజులు దాని గురించి వర్కౌట్ చేయడము, ఫుడ్ మానేయడము, స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని తగ్గించుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం అట్లా. ఓకే. అట్లా మెయిన్గా ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేస్తూ పోతాం. దాదాపు 22 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు. అంతకుముందు కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది కెరీర్ స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ ఎంటర్టైన్మెంట్ కెరీర్ స్టార్ట్ చేసి. దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమి అలవాట్లు ఏమి చేంజ్ చేసుకోలేదు? అలవాట్లు ఏమైనా అబ్బాయి కొత్త అలవాట్లు ఏమో అవ్వలేవండి. లక్కీలీ చేసుకోవద్దనే ఫిక్స్ అయ్యాను నేను. అంటే స్మోకులు కానీ, డ్రింక్ కానీ. యాక్చువల్గా మొన్న సినిమాలో కూడా ఒక స్మోకింగ్ సీన్ ఉంటే చేయనని చెప్పాను. అంటే చేయను ఇన్ ద సెన్స్ వాళ్ళు 100% అవసరము, దానివల్ల సీన్కి యూజ్ అవుతుంది అంటే అది వేరు. ఊరికే సరదాగా సీన్లో కావాలంటే సార్ నాకు అలవాట్లేదు, అది స్మోక్ చేస్తే నాకు సడన్గా మళ్ళీ సీన్ కూడా డిస్టర్బ్ అవ్వచ్చు సార్, వద్దు అంటే సరే వద్దులే అన్నారు. ఓకే. సో స్మోకింగ్ అలవాటు కాలేదు, డ్రింకింగ్ అలవాటు కాలేదు. చూస్తే నేను పెద్ద తాగుబోతులాగా అనిపిస్తానేమో గడ్డంతో, కానీ అలవాటు అయితే కాలేదు ఇప్పటిదాకా. గడ్డ ఉన్న వాళ్ళందరూ తాగుతారని అట్లని కాదు, బట్ చూడగానే అంటే ఎవరికన్నా మందు తాగుతాం అంటే నాకు అలవాటు లేదా, నీ ఫేస్ చూస్తే అలవాటుగా నువ్వు భలేవాడే ఇక్కడ అబద్ధం చెప్తున్నావు అంటారు. అరే అబద్ధం కాదండి, నాకు అలవాటు కాలేదంటే అవునా, ఊరికే టెస్ట్ చేసి చూస్తారు అన్నట్టు. పోనీ బ్రీజర్ తాగుతావు, అది తాగుతావు, లేదండి నేను తాగనంటే సరే అప్పుడు నమ్ముతారు అన్నట్టు. ఓకే. ఎందుకంటే పార్టీలు ఇంకా సర్కిల్ మెయింటైన్ చేయటం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆ పార్టీలు సర్కిల్ మెయింటైన్ చేస్తే వెళ్తాము, ఏదో లైమ్ సోడా ఏదో ఉంటే తాగుతాం, కానీ కంపెనీ అంతే ఊరికే పక్కన కూర్చోవడం వరకే. నాట్ ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా నేను. ఓకే. అది ఎప్పుడైతే దీంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయని అన్నారో ఇంకా కూల్ డ్రింక్స్ కూడా అసలు బంద్ మొత్తానికి. ఏదంటే ఫ్రూట్ జ్యూస్లు, లేదంటే బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, అంతే. ఇండస్ట్రీలో బాగా ఫ్రెండ్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు సార్? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటూ ఉండరండి యాక్చువల్గా చెప్పాలంటే. ఉండరు అంటే ఓవరాల్ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎవరిని తీసుకున్నా కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉండరు. బట్ ఉన్న దాంట్లో ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఐ వుడ్ టేక్ రాఘవాస్ నేమ్. రాకెట్ రాఘవ. ఏదైనా ఉంటే మేము మాట్లాడుకోవడము. ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు ఆయన, జబర్దస్త్ ఆయన చేస్తున్నాడు. మేము బయట ఫోన్స్లో మాట్లాడుకోవడం అట్లాంటివి ఉంటాయి. సో రాఘవ కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు చంటికి ఫోన్ చేస్తూ ఉంటాం, మాట్లాడుకోవడం. ఏదైనా కూడా మొన్న ఈ మధ్య హెల్త్ ఇష్యూ కదా, ఇప్పుడు హీస్ ఫైన్. ఇప్పుడు ఎక్కువగా తిరువీరుతో ట్రావెల్ చేస్తున్నాం కదా. అవును. మేము ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం ఏదైనా అవసరం ఉంటే. ఓకే. అప్పట్లో నవదీప్ నేను కలిసి గౌతమ్ ఎస్ఎస్ టైంలో సినిమాలకు అలా తిరిగేవాళ్ళం. సో అందుకని అంటే ఫిక్స్డ్ ఫ్రెండ్షిప్ అంటూ ఉండదు సినిమాలో. ఎందుకంటే మనం ఎక్కువగా ఒక్కొక్క మూవీకి మారుతూ ఉంటాం కాబట్టి ఫిక్స్డ్ ఫ్రెండ్షిప్ అంటూ అయితే ఉండదు. మర్చిపోయా, తిరువురు పెళ్ళైంది కదా ముందు చెప్పాడా? పెళ్ళికి ముందు కనీసం అందరికీ చెప్పారా? చెప్పారు. ఎందుకంటే సడన్ గా న్యూస్ మీకు అందరూ న్యూస్ నాకు తెలుసు అండి. లవ్ మ్యారేజ్ అన్నట్టున్నారు కదా. లవ్ మ్యారేజ్ కదా.
ఓకే. లవ్ మ్యారేజే కాకపోతే అందరికి దూరంగా చేసుకున్నారు, తిరుపతిలో చేసినట్టున్నారు కదా. దూరంగా అని కాదు, చేసుకోవాలని అక్కడ చేసుకున్నాం. వాళ్ళ మొక్కు అక్కడ మొక్కు ఉంది, అక్కడ చేసుకోవాలి. సో అక్కడ చేసుకున్నారు. రిసెప్షన్ మొన్న అయింది ఇక్కడ, అందరు వచ్చారు, చాలా మంది వచ్చారు.